హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు వచ్చి సొరకాయ కూర అండి. యాక్చువల్గా చెప్పాలంటే సొరకాయ ఉంది ఇంట్లో. నిన్న చికెన్ తిన్నాం కదా, ఎన్నో పొట్లకాయ తినడం కరెక్ట్ కాదని సొరకాయ ఉంటే సొరకాయకు వస్తున్నాను. సొరకాయలో ఎక్కువగా వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి టమాటా ఒకటి చాలు అనుకుంటున్నాను. మేముంది నలుగురే కాబట్టి. చూసారు కదా, ఇలా చక్కగా పీల్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్. ప్రతి ఒక్క కూరగాయలు అంతే, మీకు తెలియదు ఏం లేదు. నిన్నే వచ్చిన టాపిక్ చెప్పుకుందాం ఈరోజు. మీకు సొరకాయ కూర చేయడం వచ్చు కదా ఫ్రెండ్స్. అయితే నేను మామూలుగా మొన్నటిదాకా జనరల్ సర్జరీ, తర్వాత 2 month గైనిక్, మళ్ళీ ఎమర్జెన్సీ ఓటీకి వేసారు నన్ను. అంటే నేను సర్జరీకి వెళ్తాను. అయితే నిన్నైతే ఫ్రెండ్ నేను ఈఎన్టీ ఓటీకి వేసారు, అంటే కన్ను, ముక్కు, గొంతు అని. అలాంటి వార్డుకి అదే ఓటీకి వేసేసరికి యాక్చువల్గా నాకైతే అస్సలు ఏం రాదు ఫ్రెండ్, అసలు నాకు తెలియదు. అయితే మాకు సీనియర్ స్టాఫ్ గారు ఉన్నారు. ఆ సీనియర్ స్టాఫ్ గారు ఉండడం వల్ల తను నాకు చక్కగా టేబుల్ పెట్టించారు. నేనైతే కేస్కి వాష్కి వెళ్ళాను ఫ్రెండ్. అంటే కేస్కి మేడమోళ్ళ దగ్గరికి వెళ్ళాను. మేడమోళ్ళు అయితే ఏమనలేదు ఫ్రెండ్, హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు. మేడం గారు గుడ్ మార్నింగ్, నాకు ఇది తెలియదండి అని చెప్పాను ఫ్రెండ్. అయితే వాముండి తను నో ప్రాబ్లం, నేను ఉన్నాను కదా, చిన్నగా నేర్చుకోవచ్చులే అన్నారు. ఏదైనా పని చేసేప్పుడు మనకి ఎవరైనా ఇలా ధైర్యంగా చెప్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్. ప్రతి ఒక్కళ్ళకి ఎవరికైనా భయం అనేది ప్రతి ఒక్క దాంట్లో ఉంటుంది. ఏదైనా కొత్త పని చేసేప్పుడు అయ్యో ఇది నాకు వచ్చిద్దో రాదో అని భయం అనేది ఉంటుంది ఎవరికైనా. కానీ ఎవరైనా అర్థం చేసుకొని మనం ఏం కాదు, నేనున్నాను అనే భరోసా ఇస్తే బాగుంటుంది కదా. కాబట్టి నాకైతే అది చాలా మంచిగా అనిపించింది, అందుకే మీతో పంచుకోవాలనుకుంటున్నాను. చూశారు కదా, సొరకాయ కూర అయితే ఉడికేసింది ఫ్రెండ్. నేను ప్రతి ఒక్క కూరను సిమ్లో పెడతాను ఫ్రెండ్, మీరు చూస్తున్నారో లేదో. నా వీడియోలో నేను ఏ రోజు ఎక్కువ మసాలా అనేది అస్సలు వాడను. మసాలా ఎక్కువ వాడడం వల్ల ఇప్పుడు బాగానే ఉంటుంది ఫ్రెండ్, కొన్నాళ్ళకి మనం చప్పడి కూరలు తినాల్సి వస్తుంది. కాబట్టి ఇలా మసాలా వాడకుండా సింపుల్గా చిన్నుల్లిపాయలు వేసుకుంటే బెటర్.